డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు అండ్ చాలా ఎంక్వైరీస్ వచ్చి ఉన్నాయి. మీరు చాలాసార్లు చెప్పారు కదా, బటర్ఫ్లై కనిపిస్తే ముఖ్యంగా మేనిఫెస్టేషన్కి సంబంధించి అదొక సంకేతం, అతి త్వరలో మిరాకిల్స్ చూడబోతున్నారు అన్నదానికి సంకేతం అని చాలాసార్లు చెప్పారు. మరి చాలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. మరి ఏ కలర్ దేనికి సంకేతం అని ఒక క్వైరీ మన వరకు వచ్చింది. వెరీ గుడ్, గ్రేట్ క్వశ్చన్. ఈ వీడియోలో కలర్ యొక్క బటర్ఫ్లైస్ మీకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటే దానికి సంకేతం ఏంటి అన్న నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ దాట్, చాలామంది కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వాళ్ళ కొరకు ఒక మాట చెప్తా ఉన్నా. మేనిఫెస్టేషన్ మీరు మీ నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ ఉంటే గనక, విశ్వదర్శనం విశ్వజ్ఞానం కొరకు పరితపిస్తూ ఉంటే గనక, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ కాంపన్సేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, లా ఆఫ్ సీకింగ్ వన్నెస్, ఇలాంటి లాస్ ఆఫ్ యూనివర్స్ని మీరు స్టడీ చేస్తూ ఫిజికల్ రియాలిటీలో నిజ జీవితంలో ఆచరణలో పెడితే గనక సమ్ టైమ్స్ మీకు కొన్ని బటర్ఫ్లైస్ కనిపిస్తాయి అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద బ్లూ. అప్పటి వరకు అవి అక్కడ ఉండవు. ఇట్ విల్ కమ్ టు యూ, మీ ముందుకు వస్తుంది ఏదో ఒక రూపంలో. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ట్రావెలింగ్, ఎక్కడో ఒక బటర్ఫ్లై సింబల్ కనిపించడం, మీరు ఒక బండి మీద వెళ్తూ ఉన్నారు, ఆటోమేటిక్గా సడన్గా కలర్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ మీ ముందుకు రావడం. బటర్ఫ్లై దేనికి సంకేతం అంటే ట్రాన్స్ఫర్మేషన్కి సంకేతం. విచ్ మీన్స్ క్యాటర్ పిల్లర్ గొంగల్పుర దిశ నుండి ఒక అందమైన సీతాకోక చిలుక వరకు మారిందా, ఆ మారింది విచ్ మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్. అట్లాంటి మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ మీ జీవితంలో జరగబోతుంది అని చెప్పే సంకేతమే విశ్వం మీకు కొన్ని బటర్ఫ్లైస్ని మీ ముందుకు తీసుకొని వస్తుంది. అవి లైవ్ బటర్ఫ్లైస్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఇమేజెస్ కావచ్చు, ఏదో ఒక రూపంలో బటర్ఫ్లై అనే సింబల్ మీ ముందు కనిపిస్తుంది. అతి త్వరలో మీ మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాబోతుంది అని అర్థం. సో నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం మీ కొరకే. ఏంటి అంటే కనుక అది బటర్ఫ్లై సింక్రోనిసిటీ. సింక్రొనైజేషన్ అంటే ఏంటి? అనంత బ్రహ్మాండంతో అనుసంధానంలో ఉన్నాము, మమేకంలో ఉన్నాము, పంచభూతాలు ప్రకృతితో కలిపి అడుగులు వేస్తున్నాము, మదర్ నేచర్తో అడుగులు వేస్తున్నాము, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ లైన్లో మనం ఉన్నాము అన్న సంకేతమే వి కాల్ ఇట్ యాజ్ అ సింక్రొనైజేషన్. ఒక సింక్రొనైజేషన్ ఏంటి? బటర్ఫ్లై సింక్రొనైజేషన్. బటర్ఫ్లై ఏమి చెప్తుంది? బటర్ఫ్లై డిరైవ్స్ ట్రాన్స్ఫర్మేషన్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బ్లూ కలర్ బటర్ఫ్లై మీ కంటి ముందుకు వచ్చింది అనుకోండి. అసలు బ్లూ కలర్ బటర్ఫ్లై మీ ముందుకు వస్తే విశ్వం ఇచ్చిన సంకేతం ఏంటి అంటే హ్యాపీనెస్, విచ్ మీన్స్ బీ హ్యాపీ అని చెప్తుంది. మేబీ ఆ సెర్టైన్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు దేనికైనా ఆవేదన చెందొచ్చు, స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు, ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఏదో ఒక ఛాలెంజ్ వస్తుంది. దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ ఫర్ యూ. బటర్ఫ్లై కనిపించింది అంటే దాని నుండి బయటికి రా, బీ హ్యాపీ అని చెప్తుంది బ్లూ బటర్ఫ్లై. బ్లూ కలర్ బటర్ఫ్లై మీ ముందుకు వస్తుంది అంటే బీ హ్యాపీ అని యూనివర్సల్ మెసేజ్ అని గ్రహించండి. విశ్వ వాక్కు, యూనివర్సల్ సైన్, ద వర్డ్ ఆఫ్ యూనివర్స్, యూనివర్స్ యొక్క మాటని గ్రహించండి. హ్యాపీనెస్ అండ్ పర్సనల్ సోల్ గ్రోత్. సోల్, ఇన్నర్ కాన్షియస్నెస్, కా అంటాం సాంస్క్రిట్లో, ఆత్మ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి అంటే, అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేసి దానికి పరంగా మనం అడుగులు వేయాలి. అలాంటి సోల్ గ్రోత్ జరిగే సమయము అని చెప్పే సంకేతమే బ్లూ కలర్ బటర్ఫ్లై మన ముందుకు రావడం. ఇన్నర్ కాన్షియస్ నుంచి గురించి తెలుసుకోవడం ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అసలు సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఏంటి అన్న తెలుసుకోవడం అంత ఈజీ కాదు. దాని కొరకు చాలా పరితపించాలి, చాలా డిసిప్లైన్గా ఉండాలి, చాలా సాధనలు చేయాలి. ఎందుకంటే సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ మీకు అర్థమైతే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. చాలా మంది అంటున్నారు 2 years నుంచి సబ్జెక్ట్లో ఫాలో అవుతున్నా, కోవిడ్ నుంచి సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నా, ఎఫర్మేషన్స్ చేస్తున్నాను, విజువలైజేషన్స్ చేస్తున్నాను, అయినా రిజల్ట్ రావట్లేదు. వై? బికాస్ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేయట్లేదు. అలా బ్లూ కలర్ బటర్ఫ్లై ముందుకు వచ్చింది అంటే సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకో అని విశ్వమే మీకు ఒక సైన్ ఇస్తుంది, ఒక సంకేతం ఇస్తుంది, ఒక ఇండికేషన్ ఇస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఒక డిక్లరేషన్ ఇస్తుంది అని గ్రహించండి. దట్ ఈస్ బ్లూ కలర్ బటర్ఫ్లై. అండ్
వైట్ కలర్ బటర్ఫ్లై. మీకు బ్లూ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఎప్పుడైనా బటర్ఫ్లైస్ కనిపిస్తే ఒకసారి ఆలోచించి కామెంట్లో టైప్ చేయండి. మీకు ఏ కలర్ బటర్ఫ్లై రీసెంట్ డేస్లో మీరు అబ్జర్వ్ చేశారు అన్నది కామెంట్లో టైప్ చేయండి. అండ్ వైట్ కలర్ బటర్ఫ్లై రిఫర్స్ స్పిరిట్ ఈజ్ హియర్, విచ్ మీన్స్ ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది, ఒక కాస్మిక్ ఎనర్జీ, ఒక డివైన్ ఎనర్జీ, ఒక స్పిరిచువల్ ఎనర్జీ, ఆర్ ఎల్స్ మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు, యాన్సిస్టర్స్ యొక్క ఎనర్జీ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. యువర్ యాన్సిస్టర్స్, మీ ఇంటి పెద్దలు మీతో ఉన్నారు, మీ ప్రేయర్స్కి రిజల్ట్ వస్తుంది అనే సంకేతమే వైట్ కలర్ బటర్ఫ్లై. పీస్, ప్రశాంతతకి రిలేటెడ్ వైట్ కలర్, దానికి ఒక సపరేట్ వైబ్రేషన్ ఉంటుంది ఆ కలర్కి. స్పిరిట్ ఈజ్ హియర్, ఒక శక్తి ఉంది. మీరు ఆ టైంలో ఎటువంటి ఛాలెంజెస్ ఇబ్బందులో ఉన్నా ఆ టైంలో మీకు వైట్ కలర్ బటర్ఫ్లై వచ్చింది అంటే యూనివర్స్ ఒక మాట చెప్తుంది అని అర్థం. బెటర్ డోంట్ వరీ, ఐఎమ్ దేర్. ఒక ఇండికేషన్ నేను మీకు ఇస్తా ఉన్నా, ఇది ఒక సంకేతం. బీ స్ట్రాంగ్, నేను నడిపించే శక్తి ఒకటి ఉన్నది, బీ కమిటెడ్ ఫర్ దాట్, డోంట్ వర్రీ అని వైట్ కలర్ బటర్ఫ్లై మీ అందరికీ చెప్తుంది. అలానే వాకింగ్ విత్ యూ, విచ్ మీన్స్ ఒక సపరేట్ ఎనర్జీ మీతో నడుస్తుందని అర్థం. బీయింగ్ గిఫ్టెడ్ విత్ మిరాకిల్స్, విచ్ మీన్స్ వెరీ సూన్ మేజర్ మిరాకిల్స్ చూడబోతున్నారని అర్థం. అది హెల్త్, వెల్త్, కెరియర్, రిలేషన్షిప్స్, జాబ్ గ్రోత్, బిజినెస్ గ్రోత్, రిలేషన్షిప్స్, ఆర్ ఎల్స్ కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాలు, ఆర్ ఎల్స్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బిజినెస్ గ్రోత్, అన్ఎక్స్పెక్టెడ్ బిజినెస్ గ్రోత్, మీ ఊహకు కూడా అందదు ఎలా జరిగిందని. దట్ ఈజ్ స్పిరిట్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏంజల్స్. సో మీకు ఎవరికైనా సరే వైట్ కలర్ బటర్ఫ్లై ఈ రీసెంట్ టైమ్స్లో కనిపిస్తే కనుక కామెంట్లో టైప్ చేయండి, ఎస్ నేను వైట్ కలర్ బటర్ఫ్లైని చూశాను అని చెప్పి. అండ్ గ్రీన్ కలర్ బటర్ఫ్లై మీకు ఎవరికైనా కనిపిస్తే కంగ్రాచులేషన్స్. గ్రీన్ కలర్ రిఫర్స్ వెల్త్, అబుండెన్స్, మనీ, ప్రాస్పరిటీ, సక్సెస్, అనంత విశ్వ సంపత్తికి సంకేతం, డబ్బుకి సంకేతం. లవ్లో ప్రాస్పరిటీ, హెల్త్లో ప్రాస్పరిటీ, వెల్త్లో ప్రాస్పరిటీ, డబ్బు అన్నిట్లోనూ కూడా గ్రీన్ కలర్ రిఫర్స్ టాప్ నాచ్ పొజిషన్. హెల్దీగా, వెల్దీగా, ముఖ్యంగా అద్భుతమైన మనీ మేనిఫెస్టేషన్ చేయబోతున్నావు అతి త్వరలో అనే సంకేతం. లేదా మనీ కొరకు ఫోకస్ చేయి, మనీ కొరకు మేనిఫెస్టేషన్ చేయి, దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ ద మనీ మేనిఫెస్టేషన్ అని యూనివర్స్ ఇస్తున్న ఒక ఇండికేషన్ అని గ్రహించండి. మీరు గ్రీన్ కలర్ బటర్ఫ్లై కనిపిస్తున్న సమయంలో మీరు హ్యాపీ ఉన్నా, సాడ్ ఉన్నా, పాజిటివ్గా ఉన్నా, నెగిటివ్గా ఉన్నా, సిచ్యువేషన్స్ అని మీ కంట్రోల్లో ఉన్న ఆర్ ఎల్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిన యూనివర్స్ ఒక మాట చెప్తుంది, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ద హెల్త్ మేనిఫెస్టేషన్, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ వెల్త్ మేనిఫెస్టేషన్, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అబండెన్స్ మేనిఫెస్టేషన్. మనీ కొరకు ఫోకస్ చేయి, మనీ మేనిఫెస్టేషన్ మీద ఫోకస్ చేయి అని చెప్పి గ్రీన్ కలర్ బటర్ఫ్లై రిఫర్ చేస్తుందని గ్రహించండి. ఇన్ ద సేమ్ వే మీకు కూడా ఎవరికైనా గ్రీన్ కలర్ బటర్ఫ్లై డిస్ప్లే అయితే కామెంట్లో టైప్ చేయండి, ఎస్ నేను గ్రీన్ కలర్ బటర్ఫ్లైని రీసెంట్ డేస్లో చూశాను అని చెప్పి. అండ్ కాఫీ కలర్, పాస్డ్ అవే లవ్డ్ వన్స్ ఆర్ సపోర్టింగ్ యూ, అంటే మీ జీవితం నుండి మన అనుకున్న వాళ్ళు ఎవరైతే వెళ్ళిపోతారో అట్లాంటి వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనం అనుకుంటాం మన అని, మన వాళ్ళు అని, వాళ్ళు అనుకోవాలని రూల్ ఏమీ లేదు. కర్మ ఫలితం, రుణ ఫలితం. ఒక్కసారి రుణ ఫలితం కంప్లీట్ అయితే వస్తువు అయినా సరే, వ్యక్తి అయినా సరే మన జీవితంలో ఉండరు, వెళ్ళిపోతారు. అట్లా మన నుండి బయటకు వెళ్ళిపోయిన వ్యక్తులు కూడా ఇఫ్ ఇన్ కేస్ ఇంతకుముందు మన గురించి నెగిటివ్గా అనుకున్నా సరే వాళ్ళు పాజిటివ్గా అనుకుంటున్నారు అని అర్థం. ట్రై టు అండర్స్టాండ్, విచ్ మీన్స్ ఈ కలర్ బటర్ఫ్లై మీకు కనిపిస్తుందంటే మీరు ఏమని ఆలోచించాలి, అందరి కొరకు మంచిగా ఆలోచించండి అని చెప్తుంది. ఒక పర్సన్లో 99 నెగిటివ్స్ ఉంటాయి, మీకు కావాల్సింది ఒక పాజిటివ్, ఆ ఒక్క పాజిటివ్ని తీసుకోండి, ఫర్గెట్ అబౌట్ ఆల్ ద 99 నెగిటివ్స్. బీ పాజిటివ్, బీ కూల్, బీ కామ్ అండ్ కంపోజ్డ్, స్థిరంగా ఉండు అని చెప్తుంది. కీప్ గోయింగ్, కీప్ గోయింగ్, కీప్ గోయింగ్ అని చెప్తుంది. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, అడ్డంకులు వచ్చినా, అవరోధాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మన అనుకున్న వాళ్ళు చల్రబై అన్నా సరే కీప్ గోయింగ్. అడుగులు వేయడం మాత్రం ఆపొద్దు. ఒకే ఒక్క అడుగు బ్రహ్మాండంతో, పంచభూతాలతో, ప్రకృతితో అనుసంధానం అవుతూ ఒక్క అడుగు వేస్తే చాలు మిగతా అడుగులన్నీ మనల్ని పట్టుకెళ్ళడానికి విశ్వం సహకరిస్తుంది. అది మీరు నమ్మండి. ట్రై టు అండర్స్టాండ్, కీప్ గోయింగ్. ఛాలెంజెస్ వస్తాయి, ఓకే ఫైన్, ఆపొద్దు. శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు మనం ఫైట్ ఆపకూడదు. గివ్ యువర్ బెస్ట్ ఫైట్. ఎట్లా ఫైట్ ఇవ్వాలంటే దైవమే వచ్చి పక్కన కూర్చొని సహకరించాలా, చల్ నేనున్నాను వెళ్ళరా అని చెప్పి. అట్లా మన బెస్ట్ ఫైట్ మనం ఇస్తున్నామా లేదా, మన గోల్ కొరకు, మన కమిట్మెంట్ కొరకు. అండ్ పవర్ఫుల్ ఎనర్జీ, విచ్ మీన్స్ బీ పవర్ఫుల్ అని చెప్తుంది. ఆ టైంలో మీరు పవర్ఫుల్గా ఉంటే ఓకే గ్రేట్. ఇఫ్ నాట్ నెగిటివ్ థింగ్స్తో సఫికేషన్లో ఉంటే కనుక నో, బీ స్ట్రాంగ్, బీ పవర్ఫుల్. ఇది ఒక ప్రిపరేషన్ టైం నీకు, బీ స్ట్రాంగ్ అని యూనివర్సే చెప్తున్న ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ అని గ్రహించండి. అండ్ బ్లాక్, దిస్ ఈస్ అ ఫైనల్ వన్. ఇంకా చాలా ఉన్నాయి, మనకు టైం తక్కువ ఉంది కాబట్టి దీంతో క్లోజ్ చేస్తున్నాం. బ్లాక్ కలర్ రిఫర్స్ వాట్?
రిమైండర్ ఆఫ్ డివైన్ ప్రొటెక్షన్, విచ్ మీన్స్ డివైన్ ఎనర్జీ నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక్కసారి గుర్తు చేస్తుంది. తెలిసి తెలియక నెగిటివ్లోకి వెళ్ళిపోతా ఉన్నావు, ఒకసారి కామన్ సెన్స్తో ఉండు. నువ్వు కలుస్తున్న సమూహం పాజిటివా నెగిటివా, నువ్వు మాట్లాడుతున్న వ్యక్తులు, ఎన్విరాన్మెంట్, నువ్వు ఉంటున్న ఎన్విరాన్మెంట్ పాజిటివా నెగిటివా, నీ ముందు సూపర్బ్ అంటున్నారు, నువ్వు వెళ్ళాక ఏమంటున్నారు, హ్యావ్ సమ్ కామన్ సెన్స్. అలా అని ఎవరి మీద కంపేర్ చేసుకోవద్దు, ఎవరిని కంప్లైంట్ చేయకు అని ఈ బ్లాక్ కలర్ బటర్ఫ్లై రిఫర్ చేస్తుంది. ట్రై టు అండర్స్టాండ్, నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఉండు అని ఒక ఇండికేషన్, విచ్ మీన్స్ ఆ వెరీ సూన్ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయబోతున్నామేమో, ఆర్ ఎల్స్ నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉందేమో అని చెప్పి ఒక అలర్ట్, ఒక ఇండికేషన్, ఒక బెల్ రింగ్తో మనకి ఒకసారి సింక్రొనైజేషన్ గురించి డిఫైన్ చేస్తుంది. బ్లాక్ కలర్ బటర్ఫ్లై రిఫర్స్ ప్రొటెక్షన్. డివైన్ మీకు ప్రొటెక్ట్ చేస్తుంది, సుప్రీం పవర్ మీకు ప్రొటెక్ట్ చేస్తుంది, కాస్మిక్ ఎనర్జీ మీకు ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి యూనివర్స్ అండ్ గాడ్ సుప్రీం ఎవరైతే ఉన్నారో ఈ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ రూపంలో మీకు సంకేతం ఇస్తుంది. సో రీసెంట్ డేస్లో మీరు ఏ కలర్ యొక్క బటర్ఫ్లై రీసెంట్ డేస్లో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారో, ఏ లొకేషన్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారో, మీ హ్యాపీ మూమెంట్ని కామెంట్లో టైప్ చేయండి. ఫ్రీ టైంలో డెఫినెట్గా మీ కామెంట్స్ అన్ని చదువుతాం. ఇన్ ద సేమ్ వే చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. వెరీ సూన్ ఒక మేజర్ 7 days ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. 7 days ఉంటుంది. November 21st నుండి, డేట్స్ నోట్ చేసుకోండి, November 21st నుండి కంటిన్యూస్గా 7 days ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉంటుంది. 7 days యొక్క కంప్లీట్ రికార్డింగ్స్ కూడా మీకు అందిస్తాము. లైఫ్ లాంగ్ యాక్సెస్ వస్తుంది ఆ రికార్డింగ్స్కి. మనషా వాచా కర్మ కుటుంబ సమేతంగా అటెండ్ అయి నేర్చుకోండి. దిస్ ఈస్ ద హై టైం. ఒకటే, వంశీ గారు ఒక్క సజెషన్ ఇవ్వండి అని మీరు అడిగితే, ఒకే ఒక్క సజెషన్ మన అనుకున్న వాళ్ళకి, మన కొరకు, మీ కొరకు చెప్తా ఉన్నా ఒకటే సజెషన్, స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్. లైఫ్లో విన్ అయిపోతాం. స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్. దాని గురించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం మొత్తం ఈ 7 రోజుల దైవ కార్యక్రమంలో, విశ్వ కార్యక్రమంలో కొన్ని సాధనాస్ మీ అందరి చేత చేయించబోతా ఉన్నా. ధనాకర్షణ కొరకు, జనాకర్షణ కొరకు, ఆయురారోగ్యాల కొరకు, అష్టైశ్వర్యాల కొరకు, భోగభాగ్యాల కొరకు, సిరి సంపదల కొరకు, అనంత విశ్వ సంపదను ఆకర్షించుకోవడం కొరకు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వాట్ నాట్, యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకున్నా సరే, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకున్నా సరే, రియల్ ఎస్టేట్గా ఉన్నత శిఖరాలకు వెళ్దాం అనుకున్నా సరే, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా ధనవంతులు అవ్వాలనుకుంటే న్యాయంగా, హెడేక్ ఫ్రీగా, ట్రబుల్ ఫ్రీగా, సులభంగా, సునాయాసంగా ఎఫర్ట్లెస్ ఎఫర్ట్స్ పెడుతూ మనం కర్మయోగులం. అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మేజర్ టెక్నిక్స్ లైవ్లో నేను చేయించబోతా ఉన్నా. అది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం అని గ్రహించాల్సి ఉంటుంది. శ్రీ వైబ్రెంట్ వంశీ గారు డిసైడ్ అయితే జరగట్లేదు. ఏదైనా ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయితే బెటర్ అని మీరు ఆలోచిస్తే జరగట్లేదు. మనందరి కొరకు విశ్వమే, దైవమే నిర్ణయించిన దైవ కార్యక్రమం అది. మనందరి జీవితాలు మార్చే కార్యక్రమం. అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు. ఒక డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ ఒక రూపం తీసుకొని అనంత విశ్వజ్ఞానం మీకు అందివ్వడం కొరకు విశ్వం నిర్ణయించుకున్నది అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, వాట్సాప్ గ్రూపుల్లో, వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. మేజర్ పీపుల్కి ఇది రీచ్ అవ్వాలి. మేజర్ సక్సెస్ని మీరు అందరూ చూడబోతా ఉన్నారు. గెట్ రెడీ ఫర్ దాట్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. కలుద్దాం. స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. జై హింద్.